హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లైఫ్ విత్ ద త్రీ. సో మీకైతే ఈరోజు సొరకాయ కర్రీ అండ్ దాంట్లో పాలు యాడ్ చేసి అయితే మీకు చూపిస్తాను. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ లేత సొరకాయ అయితే మనకి ఇంకా కర్రీ చాలా సూపర్ టేస్టీగా వస్తుంది. మనకి ఇది 2 పూటలకు కాకుండా ఒక పూట వండుకుంటేనే మంచిది. ఎందుకంటే పాలు పోస్తాం కదా, అంటే టెంపరేచర్ని బట్టి మనకి బయట కూల్గా ఉంటే వెదర్ బాగానే ఉంటుంది. అదే బయట బాగా ఎండగా వేడిగా ఉంటే కనుక మనం పాలు పోసాం కాబట్టి కర్రీ స్మెల్ వచ్చే పాజిబిలిటీ ఉంటుంది. సో వెదర్ని బట్టి నైట్ టైం చేసుకుంటే కూడా చాలా మంచిది. లేదంటే ఒక పూటకి, అంటే మనం మార్నింగ్ చేసుకుంటే ఆఫ్టర్నూన్ తినేలాగా అట్లా అయితే బాగుంటుంది. అండ్ మీలో ఎంతమందికి సొరకాయ కర్రీ అంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి. మీరు ఫస్ట్ టైం కనుక చూస్తుంటే నా ఛానల్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నా వీడియోస్ ఎట్లా ఉంటాయో కూడా కామెంట్ చేయండి. కింద కావాల్సిన కర్రీ స్టార్ట్ చేసేద్దాం. సొరకాయ కర్రీలోకి ఆనియన్, పచ్చిమిర్చి అండ్ సొరకాయ ముక్కలు కట్ చేసుకుంటున్న సొరకాయ అయితే మీ చాయిస్ అండి. మీకు చిన్న చిన్న ముక్కలు కావాలండి, చిన్న చిన్నగా, పెద్ద సైజు ముక్కలు కావాలన్నా కూడా అట్లా కట్ చేసుకోండి. ఎట్లాగైనా బాగానే ఉంటుంది సొరకాయ. కాకపోతే మనం సొరకాయ తీసుకునేది అనేది లేతగా ఉంటేనే కర్రీ మంచి టేస్ట్గా ఉంటుంది. వెజిటేబుల్స్ కట్ చేసుకున్నాక ఆయిల్ వేడి చేసుకొని ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ నేను ఒకేసారి డైరెక్ట్గా సొరకాయలు కూడా యాడ్ చేస్తున్నాను. మనం పులుసు కర్రీ లాగే కాబట్టి మొత్తం ఒకేసారి యాడ్ చేసుకోవచ్చు. ముక్కలతో పాటు ఒకేసారి కొద్దిగా పసుపు అండ్ ఉప్పు, కల్లుప్పు కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి చక్కగా మిక్స్ చేసేసుకొని ఇంకా మనం మూత పెట్టేసుకొని ఉడకబెట్టేసుకుందాము. మనకి సొరకాయ, బీరకాయ, దోసకాయ ఇలాంటి వెజిటేబుల్స్ ఏంటంటే లేతగా ఉన్నాయి తీసుకుంటేనే మనకి కర్రీ మంచి టేస్టీగా వస్తుంది. పిల్లలు కూడా ఇష్టంగా తినగలుగుతారు. లేదంటే పిల్లలు ఇలాంటి కర్రీస్ తినడానికి ఇష్టపడరు కదా. చూడండి, ఒక 10 మినిట్స్ వదిలేసాను మూత పెట్టేసి, చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేసుకుందాము ముక్క ఉడికిందా లేదా అనేది. ఉడికిన తర్వాత ఉప్పు, కారము సరిపడా వేసుకొని ఇంకొంచెం సేపు ఉప్పు కారం అంతా ముక్కలకి పట్టేలాగా ఉంచేసుకుందాము. ఇంకా ఇప్పుడు ఈ స్టేజ్లో అయితే మనం పాలు యాడ్ చేసుకుందాము. నేనైతే ఒక టీ గ్లాస్ మీద ఇంకొంచెం ఎక్కువ ఉంటాయి అన్నీ తీసుకున్నాను. ఎక్కువ పాలే తీసుకున్నాను నేను కావాలని. పాలు కూడా మనకి సరిపడా మీ కన్సిస్టెన్సీని బట్టి, మీకు గుజ్జుగా కావాలా కొంచెం లూజ్గా కావాలా అన్నదాన్ని బట్టి మీరు పాలు యాడ్ చేసుకోండి. చూడండి, నాకైతే కొంచెం గుజ్జుగా ఉండేలాగా నేను చూసుకున్నాను. మీరు ఎప్పుడు సొరకాయ కూరలో పాలు యాడ్ చేయకపోతే ఒకసారి ఇట్లా యాడ్ చేసి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.